మీకు ఒక విషయం తెలుసా, చాలా మందికి నేను తెలుసు, కానీ నాకు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరేంటో తెలుసా? సాయి కుమార్. ఆయన ఏం చేస్తుంటాడో, ఆయన ఎలా కష్టపడ్డాడో, ఆయన ఎలా కింద నుంచి పైకి వచ్చాడో. నేను ఆల్రెడీ ఇప్పుడు 2వ ఫ్లోర్కి వచ్చాను గైస్, ఆయాసం అయిపోయింది. కానీ అన్నని కలవాలని అనంతపురం నుంచి వచ్చాను. ఒక కుదురు అన్నని సబ్స్క్రైబ్ చేద్దాం, ఆశ్చర్యపోయేలా చేద్దాం. అన్న నమస్తే అన్న, మీకు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న చాలా మంది నాకు అభిమానులు అన్న, కానీ నీకు అభిమానం ఒక అగ్గన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ నేను చాలా మందితో విన్నాను అన్న, మీరు చాలా కష్టపడి ఇల్లు కట్టించారంట. మీరు చెప్పుకున్నట్లు వచ్చానన్న, ఒక తొలి మీ ఇల్లు చూస్తానన్నా. అలాగే మా ఫాలోవర్స్ కి సాయి కుమార్ అన్న ఎలా కష్టపడ్డాడో, బ్రాండ్ అంటే ఏంటో తెలుసా? ఇంటికి వచ్చాము, ఉతురు ఇల్లు ఎలా ఉందో అన్న ఉతురు చూపిస్తారా? ఫస్ట్ మా ఫ్యామిలీ. ఓకే ఓకే అన్న, వదినమ్మ పిల్లలా? ఓకే ఓకే సూపర్ అన్న. అన్న ఒక చిన్న డౌట్ అన్న, అడగొచ్చు అడగకూడదు, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్న? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ లైఫ్ లో చాలా పెద్ద అద్భుతమైందంటే మా వదినమ్మ రావడం మీకు. ఓకేనా? సూపర్ అన్న. ఏంటన్నా బుద్ధుడు అంటే ఎవరి మైండ్ సెట్ రాంగ్ ప్రశాంతమైన మైండ్ సెట్ అని చెప్పి స్టార్టింగ్ లో మనం బుద్ధుడు పెట్టిన. ఓకే ఓకే చాలా బాగుందన్న. దాదా ఇల్లు చూపిస్తా. ఇదేంటన్నా రాజుగారిలో ఫ్యాన్ అయింది? మా వైఫ్ టేస్ట్ మొత్తం ఇదంతా సూపర్. ఇది ఆల్ అన్న, చాలా అద్భుతంగా ఉందన్న. అన్న కిచెన్కి వెళ్దామా అన్న? పిల్లలా? హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? చరిత్ర. వెరీ గుడ్. కిచెన్ కి వెళ్ళే ముందు ఫస్ట్. ఓకే ఓకే అన్న. ఇదేంటన్నా దేవుని రూమా? బాబా చాలా అద్భుతంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓం నమః శివాయ అన్న. మీరు శివుడు భక్తురా? ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉందన్న. అన్నా ఎన్నేళ్ళు కష్టపడ్డారన్నా మీరు? అయ్యో నేనే కనపడుతున్నాను. సూపర్ అన్న, సూపర్ అన్న. ఇల్లేంటన్నా ఇలా పడుతున్నా? కూతురా? నాకు 2 పిల్లలు 2 కూతురు. గుడ్ గుడ్ అన్న. నా కిచెన్ ఏంటన్నా పొయ్యలేదుడా? మా వైఫ్ కోరిక కిచెన్ కావాలని. ఏదన్నా లోపు లేదు పొయ్యిది? పొయ్యి లోపు పోయింది అన్న. చాలా బాగుందన్న పొయ్యి. అన్న గొట్టం లేదు కదా పొయ్యి చట్టము, పైకి పోయేది పోగా అంతా ఆటోమేటిక్ పెట్టా. ఓకే ఓకే. సీట్లు అంటే ఆన్ అవుతుందా? అరే సూపర్ గైస్, చాలా బాగుందన్న. ఇంకా చూపాను, ఇంకేమైనా చూపిస్తా అన్న. నాకు డౌట్, ఇంత పెద్ద కిచెన్ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, హాల్ ఉంది, బెడ్రూమ్ లో ఏమేంటన్నా? ఏం మాట్లాడుతున్నావు బాలయ్య? నీకు చూపిస్తా అన్న. ఏడన్నా బెడ్రూమ్? ఈడనా? అయ్యో ఏంటన్నా ఇలా ఉంది? ఇది పిల్లల బెడ్రూమ్. ఇది అయ్యో డబుల్ బెడ్రూమ్. ఒకటే బెడ్రూమ్ 2. నేను ఎక్కువ పైకి. అయ్యి సూపర్ కదన్నా. ఇక్కడ పెట్టు, పైన కూడా పెట్టు. వెరీ గుడ్ 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 గుడ్. అయిపోయి వెరీ గుడ్ వెరీ గుడ్. బాయ్ 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 అన్నా. అలాగే పిల్లలకు ఉంది బెడ్రూమ్, పెద్దవాళ్ళ కన్నా. అన్నా అన్నా ఇంత పెద్ద హాల్, టీవీ ఉంది. ఏంటన్నా ఇంత పెద్ద టీవీ? నాకు గోల్డ్ బాగా ఇష్టం, ప్యాటర్న్ అంతా గోల్డ్ ప్యాటర్న్ చేసిన. ఓకే ఓకే అన్న. ఇంకో బెడ్రూమ్ అన్న? అన్నా ఇంద్రభవనం కదన్నా. ఇంద్రభవనం ఏడుందంటే ఏడే ఉందన్నా. చాలా అద్భుతంగా ఉందన్న మీ టేస్ట్. ఇదేంటన్నా బీరువాలే లేవు? బీరువాలు లేనా? హాల్ చూపించావు, చిన్న బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ చూపించావు. నాకు డౌట్ అన్నా, ఇంట్లో బట్టలు డబ్బులు దాచిపెట్టి బీరువాలే లేవు కదన్నా? అవునా? ఏదన్నా దొబ్బుతే ఇట్లా పోయేది. అబ్బా నాకు చాలా బాగుందన్నా. 2 ఫ్లోర్లు ఎక్కువ వచ్చిన యాజ్ మీద కొంచెం కూర్చున్నావు అన్న. బాబా సూపర్ అన్న. అన్నా చాలా హ్యాపీగా ఉందన్న నేను కలుసుకోవడము, నీ ఇంద్రభవనం చూడము. చాలా మాటలు వింటుంటాను, ఇంద్రభవనం అంటుంటాను. మీ ఇంద్రభవనం ఖచ్చితంగా చూసాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్ళొచ్చానన్నా. తెలంగాణకు వచ్చి అది 90కి వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? మోడల్ మీద అట్లేదు, భోజనం చేస్తేనే పడదంట అన్నా. ఏంటన్నా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నా లవ్ యూ అన్నా. చూశారు కదా గైస్, అన్న ప్రేమతో పాటు చాలా కష్టపడిన ఇక్కడ ఉంది నిజాయితీ ఏంటంటే ఇదే. చాలా కష్టపడ్డాడు. అలాగే
వదిన చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని స్టేజ్ ఇచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి బాలయ్య జీటీఎల్. అలాగే అన్న ఇన్స్టా ఐడిని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసుగా నేను మీ బాలయ్య జీటీఎల్ వాడితే తునుకులే. సరేనా మరి బయలుదేరుతానన్నా. చెప్పగా భోజనం చేయాల్సిందే. అవునన్నా ఓకే థ్యాంక్ యూ అన్న. అవునన్నా నాతో పాటు అరే ఏంటన్నా చికెన్ బిర్యానీ కబాబు ఏంటన్నా ఇంత పెద్ద ఉన్నాయి ఇవి. సమ్మర్ స్పెషల్. కాదన్నా ఇంతసేపు నాతో పాటు ఉండి వదిలి ఫోన్ చేసి చెప్పావా? అంటే మన ఇంటికి వచ్చిన అభిమానికి ఎవరికైనా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. చూశారు కదా గైస్, అన్న ఫోన్ చేయించి వదిలికి ఇన్ని వంటలు చేయించాడు. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుగా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.